అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈరోజు గృహ కొడుకుల వాక్యం అంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేకుడు బ్రదర్ తేజోమయ. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఒక కృంగొత్తమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం చూస్తే అసలు మనం దేవుడిని ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. స్తుతి ప్రార్థన యొక్క శక్తి నేను మీకు తెలియజేస్తాను. కీర్తన గ్రంథము 103 అధ్యాయము, కీర్తన గ్రంథము 103 అధ్యాయము, కీర్తన గ్రంథము 103 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన మన దోషములన్నిటిని ఏం చేస్తాడట? క్షమిస్తాడు. అలా క్షమించే దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు. యేసు ప్రభు వారు తప్ప ఎవరు లేరు. అలా మన దోషములు ఎన్ని దోషాలు చేశామో, కాళ్ళతో, చేతులతో, తలంపులతో, ఊహలతో, ఆలోచనలతో, ఉద్దేశములతో, అలాగే సంకల్పములు, చెడ్డ సంకల్పములతో, సాతాను గుణములతో, సాతాను యొక్క దుర్గుణాలతో నింపబడి ఎన్ని దోషములైతే చేశామో ఆ దోషములన్నిటిని క్షమించేవాడు నజరేయుడైన యేసు ప్రభువారు. కాబట్టి ఆయన్ని మాత్రమే మనం స్తుతించాలి. ఇంకా ఏమంటున్నాడు? నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటిని ఏం చేస్తున్నాడంట? కుదురుస్తున్నాడు. సంకటం అంటే ఏంటిది? బాధ, నొప్పి, ఆ వేదన మొత్తాన్ని ఏం చేస్తాడంట? కుదుర్చుతాడు. అంటే ఆ బాధ నుండి, ఆ వేదన నుండి, ఆ నొప్పి నుండి, ఆ శ్రమ నుండి, ఆ శోధన నుండి, ఆ వ్యాధి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆ సంకటంలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి కుదురుస్తాడు. సరే, ఇక్కడ నిలబడు, ఆ ఇరుకులో వద్దు, ఇదిగో ఆ ప్రాబ్లంలో నువ్వు ఉండకూడదని పక్కకి జరిపి ఆయన మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. చాలా మందికి దేవుణ్ణి స్తుతించడం వల్ల వచ్చే లాభాలు తెలియదు, దేవుణ్ణి స్తుతించకపోవటం వల్ల జరిగే నష్టాలు తెలియదు. దేవుణ్ణి ఉదయకాలమున లేచి మనం స్తుతిస్తే దేవుడు పరలోకం నుంచి దిగి వస్తాడు. ఎవరింటికి యేసు ప్రభువారు దిగి వస్తాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడంటే ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారింటికి దిగి వస్తాడు. స్తుతి ప్రార్థన చేసే వాళ్ళ ఇంటికైనా వస్తాడో రాడో తెలియదు, కానీ స్తుతించే వారింటికి మాత్రం తప్పకుండా వస్తాడు. ఎందుకంటే స్తుతులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే గారు రాగానే ఆ ఎమ్మెల్యేని రాజా మార్తాండ, మా ఏరియా, మా నియోజకవర్గంలోనే గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప నీతిమంతుడు లేడు, ఇంత శూరుడు లేడు, ఇంత బలాఢ్యుడు లేడు అంటే నీ మీద కోపం ఉన్న ఎమ్మెల్యే కూడా నీ దగ్గరకు వచ్చి వాలిపోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు? ఆ పొగడత అంత గొప్పగా అతన్ని నీ వైపు ఆకర్షించేటట్లు చేసింది. అంటే మనం పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఎందుకు పొగుడుతున్నాం? పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వారిని సన్మానిస్తున్నాం? పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వారిని గణపరుస్తున్నాం? అంటే వాళ్ళు కోరుకునేది అదే. పరలోకంలో ఉన్న దేవుడు నీ కోసం త్యాగం చేసి నీ కష్టాలు, నీ బాధలు, 2వ వచనం ఒకసారి చూడండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత. ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లాది ఉపకారములు చేశాడో ఆ ఉపకారాల లెక్క నీకు తెలియదు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? అందుకని మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. గట్టి చెప్పాలి, స్తుతించాలి. ప్రార్థన చాలా మందికి తెలుసు, కానీ స్తుతి విలువ చాలా మందికి తెలియదు. దేవుణ్ణి స్తుతిస్తే డైరెక్ట్గా ఇంట్లోకి దిగి వస్తాడు. ఆ ఇంట్లో దిగి వచ్చినప్పుడు, ఉదయకాలం ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ పాము కానీ, అక్కడ తేలు కానీ, అక్కడ గినక సాతాను కానీ, వాడి దూతలు కానీ, వాడి దురాత్మలు కానీ, వాడి చీకటి శక్తులు కానీ, మంత్రశక్తులు కానీ, పాతాల అంధకార శక్తులు కానీ, ఏ శక్తులు ఇంటిలో బీదరికాన్ని కలిగించే దరిద్ర శక్తులు కానీ, ఏ శక్తులైతే ఇంట్లో కూర్చుంటాయో వాటిని తరిమి కొడతాడు. ఆమేన్. అందుకని మనం దేవుణ్ణి స్తుతించాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఉదయకాలం 3 గంటల నుంచి 6 గంటల వరకు సాతాను బలంగా పనిచేసి ఎవడిని ఆ టైంలో లేవకుండా నిద్రబుచ్చుతూ, భ్రమపరుస్తూ, వేధిస్తూ, కలవరపరుస్తూ అలాగా చాలా సందర్భాలు ఓడిస్తుంది ప్రతి క్రైస్తవుని. నా జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంది సాతాను, ఈయన్ని ఉదయకాలం లేపకూడదు,
ఏడు గినక ఉదయకాలం లేచిండంటే, యేసు ప్రభు వారి ఇంట్లోకి దిగొచ్చిండంటే ఈయన్ని మనం ఓడించలేము అని చెప్పి కొన్ని వందల సార్లు నా సేవా జీవితంలో నన్ను నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేసింది దెయ్యం. కానీ దేవుడి మహాకృపను బట్టి 1, 2, 3 అలారాలు పెట్టుకోవటం, దేవుడు నాకు విజయం ఇవ్వటం, అడుగడుగున నన్ను గెలిపియటం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన శక్తులైనా సరే యేసు ప్రభు వారు ఉదయకాలమున మన ఇంట్లోకి దిగి వచ్చిన, మధ్యాహ్న కాలం దిగి వచ్చిన, సాయంకాలము దేవుణ్ణి స్తుతించినప్పుడు దిగి వచ్చిన, మన జన్మ, మన ఇంటి మీద ఉన్న దరిద్రం, మన ఇంటి మీద తిరుగుతున్న నరదిష్టి, దరిద్రపు శక్తుల ప్రభావం, మంత్రశక్తుల ప్రభావం, దెయ్యపు శక్తుల ప్రభావం అన్నీ కూర్చో, కాలి బూడిదైపోతాయి. కూర్చో సర్ప సంతానమా, ఏం చెబుతున్నా ఏంది? దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 103:3 అక్కడ చూడండి, నీ సంకటములన్నిటిని ఏం చేస్తున్నాడు? కుదుర్చువాడు. సంకటములు అంటే ఏంటి చెప్పండి? బాధలు, వ్యాధులు. సంకటం అంటే వ్యాధి. చెప్పండి, సంకటం అంటే ఏంటిది? వ్యాధి. గట్టిగా, వ్యాధి. అయ్యా ఏంటి మంచం ఎక్కినావు, సంకటం ఎప్పొచ్చింది, ఏంది భయంకరమైనటువంటి, ఏంది ఆ బంధకంలో బంధించబడ్డావంటే నాకు పలానా వ్యాధి వచ్చింది, నాకు పలానా సమస్య వచ్చిందని చెప్పి మంచం ఎక్కుతా ఉంటారు. ఆ సంకటములన్నిటిని ఏం చేస్తాడంటే దేవుడు కుదుర్చుతాడంటే వాటన్నిటిని సెట్ చేసి, నిన్ను బాగు చేసి, నీకు ఆరోగ్యం దయచేసి, నిన్ను ఆ మంచం మీద నుంచి దింపునుగాక. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేస్తున్నాడంట? నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మనం ఎన్ని దోషాలు చేస్తామో లెక్కే లేదు. ఒకరి మీద అసూయ పడతాం, ఒకరి మీద పగబడతాం, ఒకరి మీద కక్షపడతాం, ఒకరితో వాళ్ళు మంచిగున్నా కానీ వారితో మాట్లాడకుండా మూతులు 30 వంకలు తిప్పుకొని తిరుగుతూ ఉంటాం. నేను ఒక పాస్టర్మ్మకు ప్రైజులు అడి చెబుతాము, నాకు చెప్పలా. పాస్టర్మ్మకు ప్రైజులు అడి చెబితే చెప్పకపోతే ఆమె ఎంత పరిశుద్ధురాలు ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఏదన్నా అంటే బాగోదు కానీ అంటే ఏమి నిండిపోయింది ఆమె కడుపులో? ద్వేషం, పగ, అసూయ, ఏవేవో నిండిపోయినాయి. నేను ఒకసారి కూర్చొని వాక్యం మాట్లాడుకుంటూ డ్రెస్ గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన ఎట్లా ఉండేవాళ్ళు కాదు. ఒకప్పుడు తెల్ల డ్రెస్సులు వేసుకునేవాళ్ళు మంచోళ్ళు, ఇప్పుడు సూటు బూటు ఓవర్ యాక్షన్. వాడికి మంట, వాడికి తెలుసు దైవజనుడు ఇట్లా ఉండాలని తెలుసు, కానీ వాడు అసూయ వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఎట్లా వ్యక్తపరుస్తున్నాడు? ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని చెబుతున్నాడు. కాక ఎలా ఉన్నా కానీ దేవుని రాజ్యం కడతలేదా? అది గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము. సంకటములన్నిటిని ఏం చేస్తాడంట? కుదురుస్తాడు. తర్వాత కీర్తనల గ్రంథము 103:4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధుల్లో నుండి ఏం చేస్తున్నాడంట? నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోనున్న నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నాడంట? అసలుకైతే నువ్వు పాపంలో చచ్చిపోయి ఉన్నావు, నువ్వు చావుకి సిద్ధమై ఉన్న నిన్ను దేవుణ్ణి స్తుతించటం ద్వారా నిన్ను ఏం చేస్తాడంట? విమోచిస్తాడు. చెప్పండి, విమోచిస్తాడు. దావీదు గారు ఒకే ఒక మాట అంటాడు, అయ్యా నేను బతికుంటేనే కదా నిన్ను స్తుతించేది, నేను మన్నైపోతే మన్ను నిన్ను స్తుతిస్తుందా? నన్ను అందుకని ఒక 100 ఏళ్ళు బతికి అంటాడు. సింపుల్గా అంటాడు. ఒకటే ఒక డైలాగు దేవుడి దెబ్బకు మారిపోతాడు. దేవుణ్ణి మార్చే డైలాగులు కూడా ఉంటాయి తెలుసా భక్తులు కాడ? ఆమెన్. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? దెబ్బకు ఫ్లాట్ దేవుడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటాడు. ఈ మాట మనం ఏమంటాం? వాడెవడు ఓ పాట రాసిండు, ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాట ఏంటంటే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఎవడురా ఆకాశ అమ్మాయి అట్టయిద్దిరా? నువ్వు ఏడరాసి, నువ్వు ఏడబుట్టి, నువ్వు ఏం పాటలు ఎట్ట కల్పితాలు రాసి జనాలను మోసం చేస్తున్నావు, నువ్వు ఎంత దౌర్భాగ్యపు జీవితం జీవిస్తున్నావు ఒక్కసారి నీకు అర్థమైందే? ఇంకా ఇంకొకటి ఏందో ఉంది అదే ఆకాశం మీద. ఎన్ని అమ్మ పాటలు గుర్తురావు. తీసాడా? నీలి వచ్చింది నీలి ఆకాశం. చెప్పు.
ఇద్దాం అనుకున్నా. చెప్పమ్మా. నీలి నీలి ఆకాశ ఈడు ఏందో అది ఆస్తి అయినట్టు, ఇలా తాత ఏందో ఆడ ఆకాశాన్ని క్రియేట్ చేసినట్టు. నీలి నీలి ఆకాశం అంటే ఈ అమ్మాయి గిఫ్ట్కి ఇస్తాడంట. అది ఏమో పెద్ద వెర్రి డాష్, ఈడేమో పెద్ద మేధావి. అవన్నీ వాడు రాయటం, వీళ్ళు వినటం, వీళ్ళు దానికి అర్థం తెలియకుండా పాడుకోవటం, పిచ్చి శాస్త్రాలు తప్పేమన్నా ఉందా? ఆలోచించండి. నీలి నీలి ఆకాశం ఆమెకి ఇస్తాడంట, వాళ్ళ తాత ఏందో రాసి ఇచ్చినట్టు ఆస్తి. చూడండి, ఆకాశమంతా నీవు తప్ప నాకు ఎవరున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. సమాధిలో నుండి మనల్ని ఏం చేస్తాడు? మనం స్తుతిస్తే, మనం ప్రమాదంలో పడ్డా, ఇరుకులో పడ్డా, అప్పుల్లో పడ్డా, ఇబ్బందుల్లో వ్యాధుల్లో పడ్డా, సమాధిలో నుంచి మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు, విమోచిస్తాడు దేవుడు. ఆమేన్. స్తుతిస్తేనే విడిపిస్తాడు. చాలా మందికి ప్రార్థనకి స్తుతికి తేడా తెలవదు. వింటున్నా? కూర్చోబెట్టామని స్తుతి ప్రార్థనకి, నార్మల్ ప్రార్థనకి, వ్యక్తిగత ప్రార్థనకి తేడా తెలవట్లా. స్తుతి ప్రార్థన చేస్తే సమాధిలో నుంచి కూడా తప్పిస్తాడు, ప్రార్థన చేస్తే వ్యాధుల నుంచి తప్పిస్తాడు, జవాబు ఇస్తాడు ప్రార్థనకి. స్తుతి ప్రార్థన చేస్తే తెల్లారితే నువ్వు చచ్చిపోతావు అంటే ఆ సమాధిలో కూడా వచ్చి లేపుతాడు. ఆమేన్. స్తుతి ప్రార్థనకి అంత శక్తి ఉంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. తర్వాత 5వ వచనం, పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్తదగునుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. కాబట్టి మేలుతో పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్తదగునట్లు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవనం ఎలా అయితే వస్తుందో, ఎలా అయితే కొత్తగా దాని యొక్క నూతన శక్తిని పొందుకొని అది కొండల మీదకి పర్వతాల మీదకి వెళ్ళి ఆ పాత ఈకలన్నీ పెరికి వేసుకొని క్రొత్త చర్మాన్ని ఎలా అయితే, క్రొత్త ఈకలను ఎలా పొందుకొని నూతన బలమును పొందుకుంటాదో, అలాగా క్రొత్త ఆరోగ్యంతో, క్రొత్త యవ్వనంతో, క్రొత్త బలముతో నిన్ను నింపి ఆయన ఏమంటున్నాడు? నీ హృదయమును తృప్తిపరుస్తున్నప్పుడు. ఇప్పుడు ఒకరోజు నాకు సికింద్రాబాదు వెనక వారసిగూడ అని ఉండదు. ఆ వారసిగూడ దగ్గర అప్పుడు సైన్ ఫ్లూ అనే వ్యాధి వచ్చింది. నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో సైన్ ఫ్లూ అనే వ్యాధి వస్తే అది గాల్లో కూడా స్ప్రెడ్ అయింది. చెప్పండి. నేను గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడే ఉన్నా, మా రూమ్మేట్స్తో అక్కడ ఉన్నా. అది వచ్చి పేపర్లో చదువుతున్నాం, న్యూస్ వస్తుంది. ఆ వ్యాధి లక్షణాలన్నీ నా లోపల ఉన్నాయి, నా లోపల కనపడుతున్నాయి. పాసు ముక్కులోంచి, చెవులోంచి, నోట్లోంచి, కింద పైన అన్ని నవరంధ్రాల్లోంచి అయిపోయింది. ఇంకా నన్ను తీసుకొని వచ్చిన సేవకు వచ్చిన పాలన్న ఆయన ఉన్నాడుగా, ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే నాకేమైనా జరిగితే మా ఇంటికాడోళ్ళు మంచోళ్ళు కాదు, కొట్టి చంపుతారేమోనని ఆలోచనతోటి, అన్నా ఏందన్నా ఇట్లా అయిపోయింది అన్నా ప్లీజ్ అన్నా అంటే, అన్నా నువ్వు ఏం చేయగాకు, నన్ను ట్రైన్ ఎక్కి నేను వెళ్ళిపోతా అని చెప్పి ట్రైన్ ఎక్కిస్తే చల్లగా అట్లనే దగ్గుకుండా, తుమ్ముకుండా, నీరసంతో ట్రైన్లోనే విరోచనాలకు పోకుండా వెళ్ళిపోయినా. ఇంటికి పోయినా అట్లా గట్ట చేరుకున్నా. ఇంటికి పోయి చేరుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంటికాడోళ్ళు చూసినారు, ఏంది ఇట్లా అయిపోయింది అది అంటే, ఇలా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, ఇది అవుతుంది అంటే, డాక్టర్ కాడికి పోదా అంటే, నేను డాక్టర్ కాడికి రానని నేను సేవలో ఉండి అట్లా గట్టి తీర్మానం చేసి అట్లా ఇక వాడు మన మాట వినడు. ఇంటికాడోళ్ళు ట్రై చేసినారు, వాడు మన మాట వినే రకం కాదు. ఎవడు చెప్పినా వినడు. వాడు భక్తి ఏందో వాడు గుడ్డితనంలో వాడు ఉంటాడని చెప్పి ఇంక నా మీద ఒక 100 బండలు వేసినారు. వాళ్ళు ఇంకా సైలెంట్ అయ్యాను. ఇక నేను ప్రభువు దగ్గర, నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ప్రార్థన ఉంటుందిగా నా ప్రార్థనా గదిలో, అక్కడ పోయి, ప్రభువా బతికిచ్చినా నీ సేవ చేస్తా, చంపితే నీ దగ్గర ఉంటా. 2 ఆప్షన్. ఈ రాత్రి చనిపోయిందనుకో పరలోకంలో ఉంటా, బ్రతికిచ్చినవు అనుకో నీ సేవ అగ్నిజ్వాలలాగా చేస్తా. ఆమేన్. ఇంకా అంతా నీ చేతిలో చెబుతున్నా ప్రభువా, నీ ఇష్టం అని ఇక ఆ మాట చెప్పి పడుకున్న తమ్ముడు. కరెక్ట్గా 4 గంటలకి నన్ను దేవుడు స్వస్థపరిచాడు. కోడు చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ ఘనత ప్రభు. 4 గంటలకు నేలుకొని మళ్ళీ ఫస్ట్ ప్రార్థన ఏం చేసిన? స్తుతి ప్రార్థన చేసిన. ఇంకా ఆ రోజు ట్రైన్ ఎక్కిన 16 సంవత్సరాల క్రితం ఇంటికాడ, మళ్ళీ బైబిల్ పట్టుకుని ఇంటికి పోయినా కదా, మళ్ళీ ఆ రోజు ట్రైన్ ఎక్కి ఇటు వచ్చినా మళ్ళీ అటు తిరిగి చూసినోనే కాదు. కోడు చప్పట్లు గట్టిగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభు. సైన్ ఫ్లూ వ్యాధికి ఏం లేదు అప్పట్లో, మందు లేదు, చనిపోవటం తప్ప వేరే ఆప్షను లేదు. అవయవాలన్నీ ఏమైపోతున్నాయో నాకే అర్థం కాల.
అలాంటి వ్యాధి నుండి దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? పక్షిరాజు యవ్వనం వలె. అయితే నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా? అంత నీరసంతో విరోచనాలు, వాంతులు, కళ్ళంపటి, ముక్కంపటి, నోటంపటి, చెవంపటి, ముడ్డంపటి, మొత్తంపటి వచ్చిన ఆ అన్ని నవరంధ్రాల నుంచి వచ్చిన క్రియ ఆ 4 గంటలకి నేను పక్షిరాజు బలం వలె నూతన బలంపును పొందుకొని రేకులు పగిలిపోయేటట్లు లేచి దేవునికి స్తుతి చెప్పిన. అంటే ఎంత బలం ఇచ్చిండో చూడండి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు, యవ్వన బలం. మళ్ళీ అసలు లేవగానే మనం కొబ్బరి బాండం లాగానే శక్తి వస్తే ఎంత బలంగా ఉంటావో అట్లాంటి బలం, ఈ నూతన బలముని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని మనము స్తుతించాలి. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థన వేరు ఏంటరా? ప్రార్థన వేరు, స్తుతి. బాగా స్తుతులు నేర్చుకోవాలి. మీ లైఫ్లో ఎన్ని మెట్లు ఎక్కుతారంటే దేశమందు ఉన్నత సింహాసనాలు ఇతర దేశాలు కూడా తాగుతారు. ఆమేన్. స్తుతి ప్రార్థనకు అంత శక్తి ఉండదు. సాతాను గడు నన్ను ఎక్కువ పడగొట్టాలనుకునేది స్తుతి ప్రార్థనలో తప్ప ఇక దేంట్లో నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేయడు. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 103:6. కీర్తన గ్రంథం 103:6 చూడండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆమేన్. దేవునికి మహిమగన. ఎందుకు మనం ఆయన స్తుతించాలి? బాధింపబడి వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. ఎవరు ఎలాంటి బాధలో ఉన్నా ఆ బాధకు దేవుడి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడట? న్యాయము తీరుస్తాడు. గడి చెప్పాలి, న్యాయం. ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా విడుదల ఉంటుందా? ఉంటుంది. నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. యథార్థంగా చెప్పండి, ఒక్క మాట చెప్పండి, చాలా జాగ్రత్తగా వినాలి. వింటారా? దానియేలు అనండి అందరూ. దానియేలు అనాలి అందరూ. దానియేలు ఫస్ట్ కలభావం చెప్పకపోతే రాజుగారు ఏం చేస్తానంటో తెలుసా? బబులోను దేశంలో ఉన్న మా జ్ఞానులందరినీ చంపేస్తున్నాడు. ఫస్ట్ శోధన అనండి. అంటే ఈ శోధన చిన్నకు వచ్చిందా, ప్రాణానికి వచ్చిందే? గట్టిగా ప్రాణానికి వచ్చింది. రెండోది, ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లు వేశారు. గట్టిగా ప్రార్థన చేసినందుకు దేంట్లో వేశారు? ఇది ప్రాణానికి వచ్చిందా శోధన? మామూలుగా వేరే కాలికి చేతికి వచ్చిందా? ప్రాణానికి కదా. మూడోది, బొమ్మకు మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తాను. ఇది ప్రాణానికి వచ్చిందా, కాలికి చెవికి ముక్కుకు వచ్చిందే? గట్టిగా ప్రాణానికే వచ్చింది కదా. ఇట్లా ఎన్ని శ్రమలో తెలుసా? ఇన్ని శ్రమల వెనక ఏంది? ఇన్ని శ్రమల వెనక ప్రార్థన ఉందా? లేకపోతే ప్రార్థనతో జయించాడా? ఇంకేమన్నా తెలివితేటలు ఆడా? ఇవాళైతే నన్ను మార్చింది ఈ వాక్యం నిజంగా. అన్ని ప్రాణాలు పోయే సందర్భాల్లో కూడా ఆయన దేని మీద ఆధారపడ్డాడు? ప్రార్థనా గది మీద ఆధారపడ్డాడు. దానియేలు జీవితం మొత్తం చదవండి. ఆయన శ్రమ రావటం, ప్రార్థనలో కూర్చోవటం, శ్రమ రావటం, మరణం రావటం, ప్రభువుకు చేయటం. కానీ బబులోను దేశంలోనే పెద్ద జ్ఞానవంతుడు. కానీ జ్ఞానం జోలిపోవాలి ఆయన. ఎవరు జోలిపోయిండు? దేవుడు జోలిపోయిండు. కళ రాకపోతే కళ నువ్వే ఎత్తావని ఆయన పొగిడిండు. సింహాల బోన్లో నా రాజా, నా దేవుడు నన్ను కాపాడతాడని నువ్వు నమ్ముతున్నావా? నా దేవుడు నన్ను నా నిర్దోషత్వాన్ని చూసి తన దూతను పంపించి నన్ను నా ప్రాణాన్ని కాపాడినాడు అక్కడ చెప్పి. తన ప్రాణ స్నేహితులు అగ్నిగుండంలో పడితే ప్రార్థన చేస్తే 4వ వాడు ప్రత్యక్షమే కాపాడు. అట్లా బెల్షాజర్ కాడ మెనీ టెక్కల్ ఉఫార్స్ అని రాస్తున్నప్పుడు ఆ రాసే మాట గినక తప్పు చేస్తే పానం పోదు. అసలు ఎక్కడ దొరికితే అక్కడ పానం తీసే అటాక్లే తప్ప. ఒకసారి దేవదూత కనపడతాడు. దేవదూత కనపడితే సప్పన చచ్చిపోయిన వాళ్ళ కింద పడిపోతాడు. అసలు లేవలేడు. ఇంకా నా వల్ల కావట్లేదు, నేను లేవలేకపోతున్నా, ఈ మహిమను తట్టుకోలేకపోతున్నాను. అక్కడ సావే, దర్శనంలో సావే, చెర నుండి విడిపించడంలో సావే. ప్రతి కోణంలో దానియేలు జీవితంలో మరణమే అంటాడుతుంది. కానీ తన పరిశుద్ధమైన జీవితం, తన ప్రతిష్ట కలిగిన జీవితం ఎన్ని శాసనాలను తారుమారు చేస్తుంది, ఎంతమంది రాజులను మారుస్తుంది, ఎన్ని ప్రభుత్వాలను తలక్రిందులు చేస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దానియేలు మారుతాడా? దానియేలు చేసిన భక్తికి, దానియేలు కలిగి ఉన్న పరిశుద్ధ జీవితానికి ఆ దేశమందు 3వ ప్రభుత్వ ఉద్యోగంతో అతన్ని ప్రధానమంత్రిగా అలంకరించాడు. కూడా చెప్పలు గట్టిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా.
ఎంత గొప్ప శ్రమలండి. నీకు నాకు వచ్చేది ఒక ఆనంద్కి, నాకు నీకు, అతనికి వచ్చే శ్రమ, ఇతనికి వచ్చే శ్రమ, ఆయనకి రోగం, నీకు నొప్పి, ఆమెకి ఏదో కళ్ళు తిరగటం. ఈ అసలు నిజంగా అయితే పెద్దయేనా? 40 మంది మినిస్టర్లు తీసుకొని పోయి సింహాల భూమిలో వేసారు. చిన్న విషయం. ఒక్క మినిస్టర్, ఒక ఎమ్మెల్యే మనకి శత్రువు అయితే మనం తట్టుకోలేం. అవునా కదా? 40 మంది కాక అంటున్నావా? అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? మరి దేంతో చేయించిండు? స్తుతి ప్రార్థన. గట్టిగా స్తుతి ప్రార్థన. ఏ అధ్యాయంలోనే చూడండి, స్తుతి. నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను, స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఏంది ఏంది ఆ భక్తుల జీవితాలు ఏంది, మన బతుకులేంది? ఎంత భ్రష్టత్వంలో ఉన్నాం. ఒకసారి చిన్న దెబ్బ తగిలితే జ్వరం వస్తే ఇంకా హెల్లాడిపోతుంది. జ్వరానికి, తలనొప్పికి, గ్యాస్ ట్రబుల్కి, వాటికే ఇట్ అయిపోతున్నాం. తర్వాత చూడండి, ఓ మాట చూడండి, కీర్తన గ్రంథం 103:10. 103:10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దానిని బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. బాధింపబడు వారికి ఏం చేస్తున్నాడు ఆయన? న్యాయము. చెప్పాలి. బాధింపబడు వారికి ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయము చేస్తున్నాడు. నువ్వు ఏ బాధలోనైనా ఉండు, నువ్వు ఏ శ్రమలోనైనా ఉండు, నువ్వు ఏ రోగంలోనే ఉండు, ఆ బాధింపబడు వారికి ఆయన ఏం చేస్తాడంట? న్యాయం. గడిగా న్యాయం, న్యాయం. న్యాయాధిపతి, ప్రపంచ న్యాయాధిపతి ఆయన. నువ్వు బాధలో ఉన్నావా? దెబ్బకు నువ్వు ఆయన దగ్గరికి పోయి కూర్చొని మొరపెట్టి చెప్పావా? ఆ బాధకి న్యాయము తీర్చును గాక. ఆ బాధకి ఏం కలిగిస్తాడంట? న్యాయం, 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 న్యాయం. న్యాయం తీరుస్తాడు, చేస్తాడంతే. నువ్వు ఏడవాలంతే ఆయన దగ్గరికి. నువ్వు మనుషుల కాడికి, అధికారుల కాడికి, పెద్ద రాజకీయ నాయకుల కాడికి పోతే నీకు ఛాన్స్ ఇవ్వడు. నువ్వు దేవుడి దగ్గరికి పోతే చక్కగా నీకు న్యాయం చేయను గాక. హల్లెలూయా. తర్వాత చూడండి 10వ వచనంలో ఏం రాశాడు? 10వ వచనంలో ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే. మనం చేసిన పాపాలకు మనం ఏమైపోవాలి? ఎప్పుడూ చచ్చిపోవాలి. అసలు మనం చేసిన పాపాలు అన్యాయన్నా ఎన్నో. మీరు చూడండి, భూలోకంలో మనుషులు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఎంతమందిని ఆలోచనలతో, ఊహలతో, తలంపులతో మర్డర్లు చేస్తారో తెలుసా? అరే వాడికి కీడు చేయాలరా, అరే వాడిని అట్లా తొక్కేయాలరా, వాడిని ఇట్లా చేయాలరా, అట్లా చేయాలరా అని. అంటే ఈ పాపమా కాదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళేవి ఏంటంటే చేసినయే. ఆడ మర్డర్ జరిగినాక స్టేషన్కి పోతారు. పోక తలుకి యువతలు ఎన్ని ఉంటాయి, ఎన్ని పాపాలు ఉంటాయి, ఎంతమంది కీడు చేయాలని చూస్తున్నారు. అది పాపమా కాదా? ఆ తలంపు పాపమా కాదా? ఆ ఊహ వచ్చినాకనే కదా నువ్వు అతనికి ఏదైనా కీడు చేసేది. అలాగా స్టేషన్కి, చట్టానికి, మనుషులకి దొరకకుండా చేసే పాపాలు లెక్కలుగానండి పాపాలు. అయితే ఆ పాపాలన్నిటికీ ఆయన కనుక ప్రతిఫలం ఇస్తే మనం బతుకుతామా? దెబ్బకి చచ్చిపోతాం. అయితే ఆ పాపాలన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. మన దోషములన్నిటికీ ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడా? ఇస్తే మనం ఉంటామా? ఉండవు. మన దోషములన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిఫలం ఇవ్వకుండా. ఆ దోషం చేసినందుకు నీకు కడుపులో నొప్పి రావాలి, ఆ తప్పు చేసినందుకు నువ్వేం చేయాలి? నీకు ఏదో వ్యాధో, రోగమో, నొప్పో, మరణమో రావాలి. కానీ అది రాకుండా నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ప్రతిఫలం నీకు ఇవ్వకుండా, చెడు ప్రతిఫలం ఇవ్వకుండా నిన్నేం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అందుకని మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించాలి, గట్టిగా స్తుతించాలి. అర్థమవుతుందా? బట్టలు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. గట్టి చెప్పండి. బట్టలు ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఆహారం ఇచ్చినందుకు, మంచి ఇవాళ బిర్యానీ ఇచ్చిండు, ఆ ఆహారం ఇచ్చినందుకు దేవుని మనం స్తుతించాలి. ఈ రోజున సజీవుల లెక్కలో మనల్ని కాపాడినందుకు, చచ్చిపోకుండా బతికిచ్చినందుకు మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. మంచి మందిరం ఇచ్చినందుకు స్తుతించాలి, మంచి కారు ఇచ్చినందుకు స్తుతించాలి, మంచి విశ్వాసం ఇచ్చినందుకు స్తుతించాలి. మంచి భార్య, మంచి పిల్లలు, మంచి స్కూలు, మంచి మందిరం, మంచి మినిస్ట్రీ, మంచి సేవకుడు, మంచి దేశాధ్యక్షులు, మంచి అధికారులను ఇచ్చినందుకు మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఎవడో ఒకడు పుల్ల పెడితే నీ జీవితం నడి రోడ్లో కలిసిపోయింది అనుకో, అప్పుడు నువ్వేమైపోతావు? మంచి దేశాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి, మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి, ఆ భోజనం ఇచ్చినందుకు స్తుతించాలి, ఆ చదువు ఇచ్చినందుకు స్తుతించాలి, ఆ జ్ఞానాన్ని ఇచ్చినందుకు
స్తుతించాలి. కృతజ్ఞతాహీనులు ఏం చేస్తారు? కృతజ్ఞతాహీనులు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు 10,000 ఇచ్చినా ఇయ్యగానే ఆయన నాకేం చెప్పాలి? చెప్పపోతే కృతజ్ఞతాహీనుడు. థ్యాంక్సే చెప్పినోడు బయటకు పోయి నాకు అన్న డబ్బులు ఇచ్చినాడు అని చెబుతుడా? ఇంకా అది అసలు అసాధ్యం అనుకో. ఇంకా రావు అసలు. ఇంకా ఇక్కడే నాకు థ్యాంక్స్ చెప్పలేనోడు ఇంకా బయటికి పోయి పలానా ఆయన నాకు ఇచ్చినాడని ఏం చెబుతాడు? అది దేవుడు చూసేది. మనం దేవుడికి ఏమై ఉండాలంట? కృతజ్ఞులమై ఉండి స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు అనండి. థ్యాంక్స్ అంటే ఏందో తెలుసా? కృతజ్ఞతాస్తుతి. స్తుతి దేవునికి థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అని చెప్పాలి. అర్థమవుతుందా? స్తుతి, ప్రతి దాంట్లో స్తుతి ఉండాలి. నెక్స్ట్ వన్, లాస్ట్ మాట 12వ వచనం చదువుకుందాం. 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా పరిచి ఉన్నాడు. ఆమేన్. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా పరిచి ఉన్నాడు. కాబట్టి మన పాపములన్నిటినీ దూరపరిచినందుకు, ఆ పాపాలకి ప్రతిఫలంగా కీడు జరగకుండా మనల్ని సజీవుల లెక్కలో కాపాడుతున్నందుకు మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. గట్టిగా చెప్పాలి, స్తుతించాలి. గట్టిగా చెప్పాలి అందరూ, స్తుతించాలి. కుటుంబంలో రోగాలున్నా, వ్యాధులున్నా, దరిద్ర దూతులున్నా, చాతబడి శక్తులు, మంత్రశక్తులు, చిల్లంగి శక్తులు, అనారోగ్యపు శక్తులు, దరిద్రపు శక్తులు, భ్రమపరచాత్మలు, వెలుగు దూతలు, కామకత్వపాత్మలు, నరహత్యలు చేసే ఆత్మలు, వెలుగుదూత, ఏవైతే వైరములు పుట్టించు ఆత్మలు, ఏ దురాత్మలైతే ఉన్నాయో వాటి సైన్యము, అవన్నీ మన ఇంట్లో నుంచి పారిపోవాలంటే, మన ఇంట్లోకి యేసుప్రభు వారు దిగి రావాలంటే మనం గంటలు స్తుతించాలి. రోజుకు 3 సార్లు 7 సార్లు స్తుతించడమా? ఇంకా మనంత ఐశ్వర్యవంతులు ఎవడు లేడు. అలా గనక మనం దేవుణ్ణి స్తుతిస్తే, ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటే మనం బహుగా వర్ధిల్లెదము గాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.